తాడేపల్లి మండలం పెనుమాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్తో కలిసి పరిశీలించారు. పాఠశాల పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. పాఠశాలలోని టాయిలెట్స్ ను చూసి పరిశీలించి మరింత పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం చేపట్టాలన్నారు. స్కూల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే లార్వా ఏర్పడి ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలకు ఆస్కారం ఉంటుందని, అందువల్ల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు లోనైన వాటర్ ప్లాంట్ను సంబంధిత ఏజెన్సీ ద్వారా వెంటనే రిపేర్లు చేయించి విద్యార్థులు తాగేందుకు శుద్ధి జలాన్ని అందించాలన్నారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వాటర్ ప్లాంట్ మరమ్మత్తు అయ్యే వరకు కుళాయి నీళ్లను కాకుండా ఆర్ఓ వాటర్ను చిన్నారి విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్ రెహమాన్కు సూచించారు. స్కూల్ నందు మధ్యాహ్న భోజనం స్వీకరిస్తున్న విద్యార్థులను భోజనం ఎలా ఉందని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు మీరు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు తింటున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం మీరు రాగిజావను తాగారా అని అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు, యూనిఫామ్లు అందాయా అని కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తింటున్న ఓ విద్యార్థినితో తనకు ఓ ముద్ద అన్నం పెట్టమని అడిగి జిల్లా కలెక్టర్ భోజనం తిన్నారు. మధ్యాహ్న భోజనం అక్షయ పాత్ర సంస్థ ద్వారా రుచిగా, శుచిగా, సమయానికి ప్రతిరోజు అందుతున్నదని స్కూల్ హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులందరూ తప్పక మధ్యాహ్న భోజనాన్ని బాగా స్వీకరించే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అనంతరం స్కూల్ కాంపౌండ్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి అందిన ఆహార పదార్థాల స్టాక్ను, కోడిగుడ్లను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్య ఎదుగుదలకు అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. అనంతరం విద్యార్థులకు అందించిన భోజనం ఎలా ఉందో పరిశీలించేందుకు స్వయాన జిల్లా కలెక్టర్ తిని నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు ప్రాథమిక దశలో అందించే విద్య ఎంతో ప్రాముఖ్యత కలిగిందని, అది భవిష్యత్తుకు పునాది వంటిదని తెలుపుతూ విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చెప్పమ్మా పెట్టి దానిలో కలుపుకున్న కూర పెట్టి మేడం మేడం ఇక్కడ ఎగ్గాను ఇది రాగిదాం నా పిల్లలు ఉన్నారు చేస్తారని చెప్పేసి చిన్న ప్లేట్ తీసుకున్నాము. నా ప్లేట్ ఉందిగా తీసుకో. రామాన్ గారు, నిత్యం గారు ఏమైనా కంప్లైంట్ పిల్లల నుంచి శుక్రవారం బాగా తింటారు కదా, వైట్ రైస్ ఆకుకూర తింటాను. పులిహార రోజు వస్తాం కదా, ఇంకో సాంబార్ బాగా ఇచ్చేవాళ్ళు. 2 రోజులు పులిహార అనే దాన్ని ఒక రోజు కనుక ఇంకో రోజు ఆకుకూర పప్పు యాడ్ చేస్తే ఫ్రైడే రోజు మేడం అసలు మిగలదు, ఫుల్గా తింటారు. మొత్తం చెప్పండి. మండే ఎంజో వరద వెళ్ళారు మేడం. ఈయో గారు మేడం గారితో చెప్పాను మేడం, మీరు వస్తాను చెప్తే సార్ మీరు ఎలా ఉంటే మీరు మేడం గారు వస్తున్నారు నేర్పిస్తున్నాను. నేను కూడా
లాస్ట్ 1 ఇయర్ కూడా ఎప్పుడు అక్షయ పత్రాలు అంటే కంప్లీట్ నో కంప్లీట్ జీరో మేడం కదా అందరితో ఉడకబెట్టిన పులిహార దొండకాయ ఇదైతే ప్రతినిధి గురువారం వెజిటబుల్ రైస్ ఆలు కుర్మా ఉడికించుకుంటుంది 6 గురువారం సాంబార్ బాత్ ఒక్కోసారి వస్తుంది లేదా ఇవాళ వచ్చినట్టుంది లెమన్ రైస్ టమాటా రైస్ వండిన అన్నం ఆకుకూర ఇది సార్ మేడం గురువారం లీక్ అవుతున్నాయి మేడం అది కంప్లైంట్ చేస్తాము మన మెకానిక్ వచ్చాడు మేడం పైప్ లైన్ అసలు వాస్తవానికి అయితే అది వాడకుండా అన్నట్లు లెక్క అసలు మన మెకానిక్ దానికి అది ఆపత్కాలం మేడం వాళ్ళు మనకి షో లొకేటెడ్ కాదు చాలా మక్కలు ఎలా వస్తాయి ఇదేమో స్టాగ్నెంట్ మీకు ఇప్పుడు ఇంకా ఏమి ఎస్ఎంఎస్ అని రాలేదా కనీసం కొంచెం ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి మన ఎస్ఎంఎస్ ఉందా లాస్ట్ బ్యాలెన్స్ ఉందా అయిపోయిందా లాస్ట్ ఇయర్ ఇస్తాను మేడం స్కూల్ మీద చేసుకోండి ఇది మీకు ఇప్పుడు ఆ ఫోటో పద్ధతి అవన్నీ ఇంకా ఉన్నాయి కదా ఏ మార్క్స్ ఏ క్లాస్ కొంచెం కలిపి మేడం గారు కంటే పెట్టమ్మా కొద్దిగా 5th క్లాస్ వాళ్ళు మేడం చూడండి రా కలెక్టర్ రా మీరు ఎవరెవరు కరెక్ట్ రావాలి ఒకసారి నిర్ణయించుకోండి అప్పు కరెక్ట్ జిల్లాలు పెంచుకోవాల్సి వస్తుంది మరి యూనిఫామ్ డ్రెస్సెస్ అమ్మాయి ఏం లేదా మార్నింగ్ వాటర్ నార్మల్ వాటర్ అదే అలాగా ఈ వాషింగ్ బాగాలేదు సార్ ఏదైనా సమ్ ఆన్లైన్లో చూస్తే అదర్ క్లీనింగ్ యాసిడ్ అని ఉంటుంది వస్తువులన్నీ చేసినప్పుడు మళ్ళీ చేసి అతనికి మెకానిక్ చెప్పాను ఇవాళ రేపు వీరంజన్ మార్చారు ఎప్పుడు చేస్తానన్నాడండి అతను